దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 48వ వచన భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 4వ మొదటి అధ్యాయము 48వ వచన భాగం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయనను అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. ప్రియులారా, మనం చదువుకున్న భాగం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకములో జీవిస్తున్న దినాల్లో ఆయన అనేకులను పిలిచినట్లుగా దేవుని వాక్యములు మనం స్పష్టంగా చదువుతాం. ఆయన కొందరిని సమీపంగా ఉండి పిలిచాడు. ఆయన పిలిచిన వారు మరి కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి తెచ్చినట్లుగా మనం చూస్తాం. ఆంద్రియ అనబడిన ఆయన యేసు ప్రభు దగ్గరికి పిలువబడినట్లుగా, ఆయన వెళ్ళి ఫిలిప్పును తెచ్చినట్లుగా, ఫిలిప్పు వెళ్ళి నతానియేలును తెచ్చినట్లుగా, ఇట్లాగూ ఈ అధ్యాయంలో మనం చదువుతాం. ఇప్పుడు నతానియేలు అనబడిన అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు నతానియేలుతో మాట్లాడుతుంటే ఆయన అడుగుతున్న మాట 48వ వచనంలో, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని అన్నాడు. అంటే యేసు ప్రభువా, నేను రాకముందే నీవు నన్ను ఎరుగుదువా? చెప్పండి, ప్రశ్న ఏంటి? ఎవరైనా దగ్గరికి వస్తే కదా తెలుసుకునేది. నేను రాకముందే నీవు నన్ను ఎరుగుదువా? అందుకే ఈ వర్తమానానికి ఎరిగి ఉన్న దేవుడు అని పెట్టాం. ప్రియులారా, చాలా క్లుప్తంగా ఈ మాటలు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. రాసుకోగలిగిన వారు చాలా విషయాలు చెప్తాను, తక్కువ సమయంలోనే చెప్పాలి. మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దరిదాపు 16 సంగతులు చెబుతా. ఎన్ని? అయ్యో, నోటు పుస్తకం బట్టి అంటారా? మరి రాయాలి. మరి యేసు ప్రభు వారు నతానియేలుతో అంటున్నాడు, నేను నిన్ను ఎరుగుదును. ఎప్పుడు? ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవదిగా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. అంటే యేసు ప్రభువుకు నతానియేలు ముందే తెలుసు. బైబిల్ గ్రంథములో ఎవరో వచ్చి ఆయనకి ఏదో ఎవరిని గూర్చో ఎప్పుడో చెబితే దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకంలో పెట్టుకొని మాట్లాడేవాడు కాదు. నతానియేలు నేను నిన్ను ఎరుగుదును అని అన్నాడు. ఈ మాటలు అక్కడక్కడ చదివిస్తాను. 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదివితే, యోహాను సువార్తలోనే నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. 24వ వచనం, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. స్తోత్రం చెప్పండి. ఎవరంట? యేసు ప్రభు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు ప్రభువుకు మానవుని పైరూపం తెలుసు, చెప్పండి, అంతరంగం కూడా తెలుసు. అందుకే ఒకసారి దావీదు అంటాడు 139వ కీర్తనలో, దేవా నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను? పాతాళానికి వెళ్తే అక్కడ ఉండవు, రెక్కలు కట్టుకొని ఆకాశానికి వెళ్తే అక్కడ ఉండవు, భూమి దిగంతముల వరకు వెళ్తే అక్కడ ఉంటావు, నీవు నన్ను ఎరుగుదువు. యేసుప్రభుని గురించి ఆయనే ఈ మాట చెప్పట్లేదు. మీరు కావాలంటే ఒక వచనం చదివిస్తాను. 16వ అధ్యాయం 29-30 వచనాల్లో అక్కడ శిష్యులు అంటారు, నీవు సమస్తమును ఎరిగిన వాడవు అంటారు. చదవాలి త్వరగా. అట్ట ఏలుబెట్టి చదివితే గంట పైనే పట్టింది వర్తమానం. త్వరగా చదివితే వినేవాళ్ళకు చూస్తున్న వాళ్ళకి చాలా బాగా మంచి వర్తమానం. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు,
సమస్తమును ఎరిగిన వాడవో. స్తోత్రం చెప్పండి. శిష్యులకు కూడా అర్థమైపోయింది, యేసు ప్రభుకు ఏం తెలుసు? సమస్తము ఎరిగినవాడు. నతానియేలు దగ్గరికి రాకముందే నతానియేలు సంగతి చెబుతున్నాడు. ఆయన మనుషులందరినీ ఎరిగి వారి వశము చేసుకోలేదంట. ఎందుకంటే వాళ్ళ ఆంతర్యములో ఏముందో. చాలామంది పైకి ప్రేమించిన లోపల ద్వేషించవచ్చు, పైకి ప్రేమతో మాట్లాడినా లోపల ద్వేషంతో ఏదో ఒక రకమైన విరోధ భావం కలిగి ఉండొచ్చు. నేను అనుకుంటున్నాను, మనిషిని మనిషి ఏమన్నా మోసం చేయొచ్చు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయాలంటే కుదిరే పని కాదు. ఎందుకంటే ఆయన మనుషుని పైరూపాన్ని మాత్రమే కాదు, అంతరంగాన్ని కూడా చూస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు అంటాడు, నీవు అంతరంగంలో నీతిని కోరుకునే దేవుడు. నీతి ఎక్కడ పుట్టాలంటే అంతరంగంలో పుట్టాలి, క్రియలలో బయటికి రావాలి. చాలామంది పైకి అన్న అసలు యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అన్నప్పటికీ లోపల అంతరంగం కూడా ఆ మాట చెప్పాలి. అందుకని మనం రెండవ మాటగా ఏం చదువుతున్నామంటే, అందరిని ఎరిగినవాడు, అంతరంగాన్ని కూడా ఎరిగినవాడు. నికోదేముతో మాట్లాడాడు 3వ అధ్యాయంలో. నికోదేముతో మాట్లాడాడు 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట అంటాడు చూడండి. ప్రభు, మేము ఎరిగిన సంగతులను చెప్పుచున్నాము, చూచిన వాటినే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము అంగీకరింపరని మీతో చెప్పుచున్నా. ఏం చెబుతున్నాడు? నికోదేము 80 సంవత్సరాల వృద్ధుడు. యేసు ప్రభు శారీరకంగా ఆయన వయసు 30 దాటి ఒకవేళ 1-2 సంవత్సరాలు అవ్వచ్చాము. నికోదేముతో అంటున్నాడు ప్రభు, అది కూడా రాత్రి వేళ అంట, చీకటి పడింది, ప్రొద్దుగూకింది. నికోదేము చీకటిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, మీరు కావాలంటే ఆ వచనంలో నేను చదువుతాను, 2వ వచనంలో అనుకుంటా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అన్నాడు ఆయన. అయ్యా, మాకు సంగతి తెలుసు, నువ్వు సాక్షాత్తు దేవుడు పంపితేనే వచ్చిన బోధకుడు. మొఖమాటం లేకుండా మాట్లాడతావు, ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తావు. అయితే ఇప్పుడు ఏంటయ్యా, ఏమీ లేదు అని యేసు ప్రభును పొగుడుతుంటే యేసు ప్రభు అంటున్నాడు, నికోదేము, ఇశ్రాయేలీలకు బోధకుడు అయి ఉన్నావు, కానీ నీకు చాలా సంగతులు తెలియదు. కానీ మాకేం తెలుసు? మేము ఎరిగిన వాటినే చెబుతాం, ఎరిగిన వాటిని గురించి సాక్ష్యం ఇస్తాం. యేసు ప్రభు చెబుతున్నాడు స్పష్టంగా, మేము ఏది ఎరిగి ఉన్నామో, మాకు ఏది తెలుసో దాన్ని గురించే మాట్లాడతాం. అప్పుడప్పుడు కొన్ని మనం తెలియని సంగతులు మాట్లాడుకుంటాం చూడండి. అప్పుడు ఎట్లా అంటాం? అన్న మరి అంట, ఏందంట తంట, మరి అంటన్నా, అక్కడ అంటన్నా, ఏమోనంట. మరి ప్రతిదీ మనకు తెలియని సంగతులు అంట అంట అంట. కానీ యేసు ప్రభు వారు మాట్లాడే ప్రతి మాట అంట అనే మాట ఉండదు. అనగనగా ఒక ఊరిలో మరంట అని లేదు. ఆయన ఏది చెప్పినా చెప్పండి, ఎరిగిన సంగతులనే చెబుతున్నాడు. ఆ మాటకి నికోదేము దగ్గర ఏమైనా తిరిగి సమాధానం ఉందా? లేదు. నికోదేము అనే ఇశ్రాయేలు బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తెలుసుకున్న సంగతి ఏంటంటే, ఈయన ఏది మాట్లాడినా ఎరిగిన సంగతులే మాట్లాడతాడు. ఇప్పుడు యేసు ప్రభువును మనం మాదిరిగా తీసుకుంటే, మనం కూర్చొని మాట్లాడుకుంటే ఏ సంగతులు మాట్లాడాలి చెప్పండి? తెలిసినయే మాట్లాడుకోవాలి. తెలియని వాటిని ఎవరైనా మాట్లాడితే మనకెందుకు ఆ సమయం వేస్ట్, మనకెందుకు ఆ సంగతులు? ఒకవేళ దైవ సంబంధమైన తెలుసుకోవాలనే తపనుంటే దాని గురించి మాట్లాడుకుందాం. కానీ మరి అక్కడంట, ఆ వీధులంట, ఆ ఊరోళ్ళంట, ఆ పక్కనంట, ఎట్టంట అట్టంట, డబ్బులంట, వడ్డీ అంట, ఎగ్గొట్టారంట, మనకెందుకంటే ఇత్తంట. మన విలువైన సమయం తెలిసిన వాటిని గురించి మాట్లాడుకోవటానికి ఉపయోగించాలి. అందుకే యేసు ప్రభు వారు
చెబుతున్న మాట మనకు అర్థమవుతుంది. చూడండి 4వ మాట, సమరయ స్త్రీతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 21వ వచనం అన్నాడు. 4వ అధ్యాయం 21లో ఈ మాట చదువున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవాళ్ళు. సమరయ స్త్రీతో కూడా సేమ్ అట్టే, మాకు తెలిసింది మాట్లాడుతున్నామమ్మా సమరయ స్త్రీ. తెలిసిన సంగతులు మాట్లాడితే ఏమైపోయింది సమరయ స్త్రీ? ఏమండి, కొండ విడిచి ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ ఎదుగో చెప్పిన వాడుదిగా బావి దగ్గర ఉంటాడు. స్తోత్రం చెప్పండి. నా జీవితాన్ని మార్చాడు, నా రహస్యాన్ని బయట పెట్టాడు. ఎందుకు? తెలిసిన వాడు కాబట్టి. మీరు ఎప్పుడన్నా చూడండి, మార్గాన్ని వెళ్ళేటప్పుడు తెలిసినోడికి చాలా సులువే, తెలియనోడికి ఏదన్నా ఒక ఊరు వెళ్తాం, తెలియని ప్రాంతం, తెలియని మార్గం, ఆ రోడ్డు పక్కన అద్దురాళ్ళ మీద ఏడన్నా ఊరు పేరు రాస్తారని చూసుకోమా, టెన్షన్. ఒకసారి 4 ఊర్లు దాటి వెళ్ళిపోయాం మేము. ఒక అన్నని అడ్రస్ చెప్పమంటే ఆ ఊర్లో ఉండే ఫోన్ చేసాం, మీరు ఇదిగో ఈ రోడ్డు వెళ్ళి ఇటు తిరిగి అటు తిరగండి అన్నాడు. మేము ఈ ఊరు దాటి వెళ్ళిపోయాం. ఆ ఊరు వెళ్ళి ఆడ ఫోన్ చేస్తే మీరు ఆ ఊరు ఎందుకు వెళ్ళారు అన్నాడు. మరి ఉండ ఊరిలో చెప్పమంటే చెప్పబోతే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడంటే ఇటు నుంచి ఇటు రండి అంటున్నాడు. కొంతమంది అడ్రస్ చెప్పరు. కానీ నేను అంటున్నాను, ఒకసారి కనుక మనం వెళ్ళొచ్చామనుకోండి ఎట్లుంటుంది? అడిగే పని ఉండదు, టెన్షన్ ఉండదు, చక్కగా వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్నాడు, మాకు తెలుసు, మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు. పౌలు భక్తుడు ఒక రోజున ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తే ఆడ నివాసం చేసే ప్రజలు 4,000 మంది అంట. ఆ ఊర్లో ఉన్న గుడులు 3,000 మందో లేకపోతే 3,000 మంది ప్రజలకు 4,000 గుడులు ఉండయని చరిత్రకారులు చెప్తారు. వండ ప్రజల కంటే కొంచెం ఎక్కువ గుడులే ఉండయంట, దేవతా ప్రతిమలు కట్టారంట. పౌలు వాటన్నిటినీ చూస్తూ వెళ్ళినప్పుడు ఒక ప్రతిమ మీద రాశారంట, తెలియబడని దేవునికి ఆరాధన అని. ఏందంట? తెలిసిన దేవుడికి కాదంట ఆరాధన, తెలియబడని దేవునికి ఆరాధన. పౌలు గారు దాన్ని చూసి బట్టలు చించుకొని చాలా విలువెల్లాడిపోతాడు. అందుకే ఆయన అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. స్తోత్రం చెబుతావా? నేను ఎరుగుదును అని. ఎరగని ఆరాధన చేస్తారండి మీరు? ఎరగని వాటికి ఎందుకు మీరు పూజించటం అంటాడు. అందుకని యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటున్నాడు, మేము ఎరిగినాం గనక తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం. 5వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్తలోనే ఈ మాటలు నేను రెఫరెన్స్లు చెబుతాను. 6వ వచనం, యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా. యేసుప్రభు ఏమి ఎరిగాడంట? వాడు అప్పటికి బహుకాలము నుండి పడి ఉన్నాడు. లెక్కలేసి ఆడు చెప్పారు 38 ఏండ్ల నుండి వాడు అదే స్థితిలో పడిపోయాడు. ఏంటి ఆ స్థితి? రోగం. 5వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది? యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనబడిన కోనేరు ఉంది, దానికి 5 మండపాలు ఉన్నాయి. విస్తారంగా రోగులు వస్తున్నారు. ఆ కోనేటిలో ఆకాశము నుండి లేక పరలోకము నుండి దేవదూతలు వచ్చి నీళ్ళల్లోకి దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎలాంటోడైనా అందులో దూకితే స్వస్థత పొందుతున్నారు. కానీ 38 ఏండ్ల క్రితం వచ్చాడంట ఒక అతను. చెప్పండి, ఒక్కసారి కూడా దూకలేకపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. ఆ రోగి అక్కడే పడి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడు పడి ఉండుట ఎరిగి చూసి దగ్గరికి వెళ్ళినట్లుగా
మాటతో వాడితో చెబుతున్నాడు, ఇక నువ్వేం దూకే పని ఏమి లేదు, ఇప్పటికే 38 ఏళ్ళు ఆడ గడిపేశావు, ఇక లాభం లేదు, నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. వాడు దిగ్గును లేచి పరిపెత్తుకొని దేవుని మహిమపరుస్తూ వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్తారా? ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. యేసు ప్రభు ఎరిగినవాడు గనుక ఆ రోగికి మాటతో స్వస్థతను ఇవ్వగలిగాడు. మాటతో స్వస్థత. వాడు వెళ్ళిపోయాడు ఆరోగ్యంతో తిరిగి. ఏమంటే ఎరిగిన దేవుడి గురించి చెబుతున్నా నేను. యేసు ప్రభువుకు నేను అనుకుంటున్నాను, మన సంగతులన్నీ తెలుసు. ఎంతకాలం నుంచి మందిరంలో పడి ఉండవు తెలుసు, ఎంతకాలం నుంచి అదే బలహీనతలు ఉండవు తెలుసు, ఎంతకాలం ఆ భక్తిహీనత విడిచిపెట్టట్లేదు కూడా తెలుసు. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. అందుకని చాలామంది బలహీనంగా ఎంచుకొని ఈ మాటను కూడా ఎట్లా అంటున్నారు, ప్రభువా నాకు ఎంత బాకీ ఉందో నీకు తెలుసు, తొందరగా తీర్చవచ్చుగా. ఇక ఆయన కూడా మీతో పాటు మిరగాయలు కొత్త కొత్త తీసుకెళ్ళండి. ఏమండి, తెలుసు ఆయనకి. అయితే నీ స్పందన ఎట్లా ఉండదో చూడాలనుకుంటున్నాడు. ఏంటంటే నీ బలహీనత తెలుసు, నీ స్పందన ఏంటి? నీ అప్పు తెలుసు ఆయనకి, నీ స్పందన ఏంటి? దానికోసం నువ్వు ఎంత పోరాడుతున్నావు, దేవుని కోసం ఎంత పోరాడుతున్నావు, దానికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు, నీ కోసం లేక దేవుని కోసం ఎంత సమయం ఇస్తున్నావు చూస్తున్నాడు ఆయన. అందుకని 5వదిగా కోనేటి దగ్గర పడి ఉన్న రోగిని స్వస్థపరిచినట్లు చూస్తాం. 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువునాను. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి పరీక్షించుటకు అలాగడిగాడంట. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. విస్తారంగా జనసమూహం వచ్చారు. వారందరూ దేవుని వాక్యం విన్నారు. తిరిగి వాళ్ళను పంపాలి. ఆకలితో పంపటం ఇష్టం లేని ప్రభు ఓ శిష్యుని పిలిచి అడిగాడు, శిష్యుడా వీళ్ళందరికీ పెట్టాలంటే ఎన్ని రొట్టెలు కావాలి, వీళ్ళందరికీ పెట్టాలంటే ఎన్ని చేపలు కావాలి అంటే టక 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 లెక్కలు వేసేసాడు. యేసు ప్రభు అడిగింది సలహా కోసం కాదు, చెప్పండి, పరీక్షించటానికంట. ఏమో చెప్పండి, ఏంటి? పరీక్షించటానికి. ఆ రోజున అబ్రహామును ఇస్సాకుని మంది పరిశోధించటానికి తప్ప ఇస్సాకుని ఏదో దేవుడు బిర్యానీ చేసుకొని తినాలని కాదు. వింటున్నారుగా? కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు, కొన్నిసార్లు పరిశోధన కూడా చేస్తాడు. మన భక్తి ఎంతో, మన విశ్వాసం ఎంతో, మన నీతి ఎంతో దేవుడు కొన్నిసార్లు పరీక్షించడానికి చేసే పని ఈ శిష్యుని అడుగుతున్నాడు. ఆయన ఏమి చేయనయ్యుండి తానే ఎరిగి అడిగాడు, అయ్యా 150 దేనారాల రొట్టెలు కావాలయ్యా. అసలు ఈ ఊర్లో రొట్టెలు చేసేవాళ్ళు ఎవరు ఉండారని చాలా మాటలు వచ్చినాయి అక్కడ. యేసుప్రభు అన్నాడు, సరే ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోయావు, అయితే ఇప్పుడు నేను చెబుతున్న చెయ్యి, ఇదిగో ఈ ప్రజల్ని పంతులుగా కూర్చోబెట్టి అన్నాడు. ఆ పిల్లడి దగ్గర నుంచి తెచ్చిన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి వాళ్ళందరూ తిని తృప్తి పొంది ఇంకా 12 గంపలు అయ్యేటట్లుగా ప్రభు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతించండి. హల్లెలూయా! ఆయనకు తెలుసు ఆ ప్రజలను తృప్తిపరచాలని. 12 మంది శిష్యులతో తలో ఒక గంప మోయించాలని ఆయనకు తెలుసు. అందుకని అటు రాస్తున్న మాట, తానే ఎరిగి ఉన్నాడంట. ఏమండి, నేను ఇది ఎట్లా అనుకుంటున్నాను, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే మీరు నిజంగా చెప్పగలుగుతారా? ఎలీషా అడిగాడు, అమ్మా మీ ఆయన అప్పులు చేసి చనిపోయాడు అన్నావు నిజమే, అప్పులోడు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నాడు అంటున్నావు నిజమే, కానీ మీ ఇంట్లో ఏముందంటే ఆమె ఏం చెప్పింది? మా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉందయ్యా, మా ఇంట్లో బేషన్ ఉంది, సిబ్బరేక ఉంది, తపేళాలు ఉంది, చెబుతుందా? అవన్నీ చెబితే ప్రభు ఎలీషాకు సోది చెప్పినట్టు అనమాట.
కరెక్ట్గా చెప్పాలి. అడిగిన దానికి మీ ఇంట్లో ఏముంది? మా ఇంట్లో నూనె కుండ ఉంది. అప్పుడు సలహా చెప్పాడు. ఇదిగో ఈ ప్రజలు సమృద్ధిగా తినటానికి ఏముండయి అంటే ఎతికి పట్టుకొచ్చారు. ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువు నేను దర్శించి మీ ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయండి చెబుతావా? ఎన్ని అప్పులు ఉన్నాయో బాగా చెబుతావు. ఎక్కడెక్కడ వడ్డీలకి ఇచ్చావు, నోట్లు ఎన్ని ఉండి చెప్పమని చెబుతావా? చెప్పరేందండి. యథార్థం చాలా మందిలో ఉండదు. దేవుడు ఒకరోజు ఒక ఆమెను ప్రేరేపిస్తున్నా అంట. చర్చిలోనే ఉంది, కానుకలు పడుతున్నారు, ఉండయి మొత్తం ఎత్తికెళ్ళి ఆ సంచులు వేయమన్నాడంట. ప్రభా ఈ నాయి కాదు అంటుందంట. ఎవరి నాయి కాదు ప్రభా, నేను ఎల్లగాని ఇయ్యాలి ప్రభా. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడని చెప్పాను, పరీక్షించటానికి. అంతేనా? తక్కువైన అడగట్లా, నాకు కొంచెం మీరు ఇస్తే నాకు ఒక సమస్య పోయిద్దని అడగట్లా ఆయన. పరీక్ష దేనికోసం చెప్పండి? ఇది చెప్పట్లా. పరీక్ష దేనికోసం? పిల్లలకు పరీక్షలు ఎందుకు పెడతారు? 2 సంగతులు అందులో కనపడాలి. ఒకటి, పరీక్ష పెడితే వాడు ఎంతవరకు చదువుతున్నాడో అర్థమైద్ది. పరీక్ష పెడితే వాడు పాస్ అయితే ఇంకొక తరగతిలోకి, లేకపోతే ఎప్పుడు 3వ తరగతిలో అయితే పెళ్ళైనా మీసాలు వచ్చిన నరిసిపోతున్నా, ఇక వాడిని ఏమంటారంటే మన ఊర్లో ఈవిడ ఒక ముద్దబ్బాయి. అంతే కదండి. పరీక్షలు దేనికోసం అంటే తరగతులు మారాలి, నీ భక్తి ఎంతో తెలియాలి. దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి అడుగుతాడు. 10 రోజులు జ్వరం తగ్గలేదండి, ప్రార్థన చేస్తున్నావు, మందులు వేస్తున్నారు, సూదులు వేస్తున్నారు, ఏం చేసినా తగ్గట్లా. నువ్వెట్ట ఎందుకు అనుకో, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటావా? అనుకో, సైతాను నన్ను శోధిస్తుందంట. అట్టనే ఉన్న దేవుని మీద ఆధారపడితే పర్వాలా. అట్లా కాకుండా దేవునికి దూరం అయిపోయి ఎక్కడ బాగా గట్టి దారాలు వేస్తారు, ఎక్కడ మంత్రాలు బాగా పెడతారు, బూడిదెవరు బాగా ఎత్తారు, వీటి కోసం పరిగెత్తేవాళ్ళు కొంతమంది. ప్రియులారా, పరీక్షలో మనం నిలవాలి, పరీక్షలో మనం గెలవాలి. స్తోత్రం చెబుతారా? పరీక్షలో నిలిచి నువ్వు ఎగ్జామ్ రాయగలిగితేనే నీ చదువు ఎంతో, నీ విశ్వాసం ఎంత అర్థమైద్ది. అందుకోసమని చూడండి, 6వ అధ్యాయంలో 15వ వచ్చిన భాగాన్ని చదువుదాం. చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? ఎందుకు? యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ప్రజలందరికీ పెట్టి వాళ్ళని తృప్తిపరిస్తే అందరూ అనుకున్నారంట, అయ్యా ఇక నువ్వే మా రాజు. అప్పటికి ఏ రోజు పరిపాలన చేస్తున్నాడు అక్కడ, గవర్నర్గా పిలాతు ఉన్నాడు. మరేంది వీళ్ళందరూ యేసు ప్రభును రాజుగా చెయ్యాలనుకుంటున్నారు? మీరు కరుణామయుడు సినిమా చూస్తే అందులో యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా ఒక కిరీటం తీసుకొని వస్తాడు ఒక ఆయన. చెప్పండి ఎవరు? యోధా ఇస్కరియోతు. ప్రభా నువ్వు రాజు అయితే బాగుంటుంది. యేసు ప్రభు రాజు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. స్తోత్రం చెప్పు. అది ఆయన స్థాయి. వీళ్ళందరూ ఏదో ఒక అద్భుతం చేయగానే ఒక కిరీటం పెట్టి నువ్వు రాజు అంటే ఆయన ఏదో మొలక చెట్టు ఎక్కాలనుకోవట్లా. ఆయనే రాజులందరికీ రాజు, ప్రభువులందరికీ ప్రభు. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు చెబుతాడు, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ ప్రభు అండి. అందుకని ఆడుండవాళ్ళంట రాజుగా చేయాలనుకుంటున్నారంట. యేసు ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 8వ మాట, 8వ అధ్యాయము 55వ వచ్చిన భాగం. 8వ అధ్యాయంలో 8వ మాట 55వ వచనం చదువునాను. మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునయుందును గాని నేను ఆయనను ఎరుగుదును.
ఆయన మాట గైకొనుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను పరలోకము నుండి తండ్రి పంపాడు అన్నాడు. ఏంటి, నీకు తండ్రి తెలుసా? తండ్రే నన్ను పంపించాడు. అప్పుడు అక్కడున్న ప్రజలందరితో ప్రభు చెప్తున్న మాట, యేసు ప్రభు అంటున్నాడు, నాకు పరలోకంలో ఉన్న తండ్రి తెలుసు, మీకు తెలుసా? మాకు తెలియదు అన్నారు. నేను కూడా తెలియదు అంటే నేను కూడా మీకులాగా అబద్ధికుణ్ణే, కానీ నాకు పరలోకపు తండ్రి తెలుసు, నేను ఆయన ఏకమై ఉన్నామన్నాడు చాలాసార్లు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రికి మారుడు అని అర్థం. చెప్పండి, తండ్రికి మారుడు. తండ్రికి మారుగా భూలోకానికి కుమారుడిగా వచ్చిన వాడే యేసు ప్రభు. నాకు తండ్రి తెలుసు అన్నాడు అంటే యేసు ప్రభు ఎరిగి ఉన్నాడు తండ్రిని. ఆయన తండ్రిని పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రజలకి ఏమో నమ్మకం కుదరట్లా. రండి 9వ మాట కూడా చదువుదాం. 10వ అధ్యాయంలో 9వ మాట 10వ అధ్యాయంలో 15వ వచనంలో 27వ వచనంలో చదువు నాన్న. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని అలాగే ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 27వ వచనం చదువుదాం చూడండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎంత గొర్రెలు ఎవరు చెప్పరండి? గొర్రెలు అంటే ఎంతకుముందు ప్రతి వీడియో చూసినప్పుడు కొన్ని వీడియోల్లో యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరంట కొండ గొర్రెలు అంట. ఏ గొర్రెలు అంటే యేసు ప్రభు వచ్చిందే గొర్రె పిల్లలాగా, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. అట్లాగని చేతగానోడు కాదు. గొర్రెలో ఉన్న శ్రేష్టత మనకు తెలుసు ఏమండి? అది తినే ఆహారం, దానికి ఉన్న పద్ధతులు, దాని మౌనం, దాని సాధుత్వం, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. అందుకే కదా దావీదు కూడా అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు గొర్రెలన్నిటినీ ఆయన ఎరుగును అంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరిని గురించి ఆయనకు బాగా తెలుసు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇంతకీ భూలోకములో భక్తులందరూ చాలామంది ఉన్నారు, చాలామంది యేసుప్రభు నమ్ముకున్నారు, కోట్ల మందిగా ఉండారు. అంతమందిలో యేసుప్రభుకి నేనేం గుర్తుంటాను? ప్రత్యేకంగా నన్నే చూస్తాడా? నేను అబద్ధం ఆడితే వింటున్నాడా? ఆయన ఏ బిజీలో ఉండడు. చాలామందికి ఉంటుంది ఈ ఆలోచన. దేవుడు చూడ్డు అనుకుంటారు. దేవుడు ప్రతి మనిషిని చూస్తాడు. ఆయనకి మరుగైన సృష్టం ఏది లేదు. అందరిని చూస్తాడు, అందరిని ఎరిగే ఉంటాడు. నువ్వు నీతి కొరకు ఏం చేస్తున్నావు, పాపం కొరకు ఏం చేస్తున్నావు, నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావో, సాతాను కొరకు ఏం చేస్తున్నావు, అన్నిటిని చూస్తాడు. కన్నులు ఇచ్చిన వాడు కానకుండునా, చెవులు ఇచ్చిన వాడు వినకుండునా. తెలుసుగా ఈ మాటలు మనకి. అన్నిటినీ చూస్తున్న దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. నేను నా గొర్రెలన్నిటిని ఎరుగును. అది ఏ గొర్రె అయినా, ఇది అమెరికా గొర్రె అయినా, ఇండియా గొర్రె అయినా, ఆఫ్రికా గొర్రె అయినా, అన్నిటినీ ఎరుగును. ఈ మాటతో మీరు చాలా ఉజ్జీవించబడాలి. చెప్పండి, మనందరం యేసును ఎరిగిన వారు అని చెప్పుకునే దానికంటే ఆయనే మనలను ఎరిగినవాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎరుగును మనల్ని. ఆయన మనకు తెలుసు కాదు, మనమందరం ఆయన దృష్టిలో ఉన్నాం. అందుకని
ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు అనకూడదు, దేవుడు మమ్మల్ని చేయి విడిచాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు ఎందుకో మమ్మల్ని మా విషయంలో ఊరుకుంటున్నాడు అనుకోకూడదు. ఎందుకంటే గొర్రెల కొరకు ప్రాణమే ఇచ్చినోడు, ఏమండి, నువ్వు అడిగే చిన్న చిన్నవి చేయలేడా? చేస్తాడు, చేయడా? అంటే ప్రాణమే ఇచ్చినోడు చిన్న చిన్న నువ్వు అడిగేది ఏంది? చిన్నప్పు. ఆయన ఏమన్నాడు? ఆకాశ వాకెళ్ళు ఎప్పుతానన్నాడు. నీ అప్పు కోసం ఆకాశ వాకెళ్ళు ఎప్పాల్సిన అవసరంలా, ఆయన గుప్పిలు తిప్పితే మొత్తం పోయి నువ్వే కోటేసుకోవడం అవుతావు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ప్రాణం పెట్టాను కదా, నా గొర్రె నా స్వరం వింటూ నన్ను వెంబడిస్తూ ఉంటే ఏదో ఒకరోజు కార్యం చేస్తాడు ఆయన. రండి మనం త్వరగా చదువుతూ ముందుకు వెళ్ళిపోదాం. 12వ మాట, 10వ మాట అనుకుంటాను. అక్కడ మనము 11వ అధ్యాయంలో మనం ఈ మాటలు చదువుతాం. 42వ వచన భాగం. ఏందంట? నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును అని అన్నాడు. అయ్యా దేవుడా, పరలోకపు తండ్రి, నువ్వు నా మనవి ఎల్లప్పుడూ వింటున్నావు. ఎక్కడ పలుకుతున్నాడు ఈ మాటలు ప్రభు? లాజరు చనిపోయి నేటికి 4 దినాలు సమాధిలో ఉండగా ప్రభు సమాధి ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అందరూ చూస్తున్నారు. ఏంటి? వచ్చిన వాళ్ళందరిలో ఇప్పుడు మీరు ఎట్లా ఒకవైపు పురుషులు ఒకవైపు స్త్రీలు అయ్యారో, అక్కడ కూడా 2 పార్టీలు తయారయ్యారు. ఈ 2 పార్టీలు ఎవరు? రేయ్, ఈ యేసు ప్రభు సమాధి ముందు నిలబడి ఏందేందో చేస్తున్నాడు, ఇంతకు లాజర్ను బతికిస్తాడంటావా? ఏమో నాకు నమ్మకం కుదరతలేదని ఒక బ్యాచ్. 2వ బ్యాచ్ ఏంటి? ఏయ్, ఇన్ని చేసినోడికి ఇదేమైనా పెద్ద లెక్కేం కాదు, ఖచ్చితంగా బ్రతికిస్తాడు. ఒకళ్ళేమో నమ్ముతున్నారు, ఒకళ్ళేమో నమ్మట్లా. ఆ వచనం చక్కగా చదివితే చూడండి, మనం ఆ మాట, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినెను. స్తోత్రం చెప్పండి. చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు. యేసు ప్రభు మాట్లాడితే పరలోకపు తండ్రి అద్వితీయుడైన తండ్రి అంటున్నాడు కదా. ఈయన ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుని కార్యం జరిగిద్దో లేదో అని ప్రజలు అందరూ ఎదురు చూస్తుంటే యేసు ప్రభు నిద్రపోతున్నామని పిలిచినట్టుగా లాజరు బయటికి రమ్మంటే ఎట్లా వచ్చాడంట లాజరు బయటికి? ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడై వచ్చి, చూడండి ఆ మాట 43వ వచనం, ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. హల్లెలూయా! ఎంత మాట అండి, ఒక్క మాటతో. ఇప్పుడు చూడండి, లాజరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైన సంగతి ఏంది? యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రి ఆలకిస్తాడు. దావీదు ఒక పేరు పెట్టాడు కదా ఆయనకి, ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన చేయటం చేతకాట్లేదు కానీ చాలామందికి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు, రెడీగా ఉంటాడు. నువ్వేం చేస్తావు? ఫస్ట్ అన్న మా కోసం ప్రార్థన చేయి, ఇదిగో అక్కో మా కోసం ప్రార్థన చేయి. ఊర్లో వాళ్ళందరికీ చెబుతావు, నువ్వు నిశ్చింతకు పండుకుంటావు. దేవుడు దేన్ని కోరుతున్నాడంటే నీ నోట నుండి ప్రార్థన రావాలన్నదే దేవుని ఆలోచన. నేను అంటున్నా, నీకోసం నువ్వు చేసుకుంటే బాగా చేసుకుంటావు, అంతేగా. నేను చేస్తే అట్టగాని నన్ను ఏదో ఒక దొంగోళ్ళగా ఎంచబాకండి, చేస్తాను కాదు, ఎట చేస్తాను? నీకోసమే చేయను. కొన్ని 100 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, చాలామంది అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చేస్తా. అందుకని యేసు ప్రభు అందరికీ స్పష్టపరిచిన సంగతి ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రి వింటున్నాడని నేను
ఎరుగుదును. మనం కూడా ఈ సంగతిని ఎరగాలి. రండి మరొక మాట, 12వ అధ్యాయం 11వ మాట, 50వ వచనం చూడండి. 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవము అని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, ఏంటి ఆయన అంటున్నమాట? మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం. ఏంటంట? తండ్రి ఆజ్ఞే నిత్య జీవం. ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞలు వాళ్ళు తప్పిపోయారు. యేసు ప్రభు వారు శిష్యులకు మనందరికీ ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని? ఎదిగో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ దేవుడైన అద్వితీయ దేవుణ్ణి ప్రేమించు. ఇదిగో నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో వాటన్నిటిని పాటించండి. నీకు ఇవ్వబడిన ఉపదేశం అంటూ ఇదిగో మీరు ఇవన్నీ చేసిన ఎడల ఇక మీదట దాసులు కాదు నాకు స్నేహితులయ్యుందురు అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. ఇవన్నీ మనం చేయటం వల్ల మనకు లభిస్తున్న ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనము మరణములో నుండి జీవములోనికి వెళ్తాం. అదే నిత్య జీవం. స్తోత్రం చెప్తారా? 2 చేతులు చెప్పండి గట్టిగా. అది సపోర్ట్లు తీసేయండి స్లాబ్. దేవుని వాక్యములో దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించినప్పుడు మనము నిత్య జీవము కలిగిన వారం అవుతాం. ఇంకా ఆజ్ఞలు కఠినం అవ్వలేదు, కానీ యేసు ప్రభు రాకడతో చాలా సులువుగా నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటుతాడు అని అన్నాడు. యేసు ప్రభుకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏమైతే ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ నిత్య జీవం అని ఎరిగాడంట. రండి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియో తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఏమండి, మీరందరూ చక్కగా రాసుకోవాలి. యేసు ప్రభువుకు సంగతి స్పష్టంగా తెలుసు. ఏంటి? తండ్రి దగ్గర నుంచి వచ్చాడని తెలుసు, మరలా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలని తెలుసు. అంటే ఏదో ఒక సామెత ఉంటుంది చూసారా? ఆ ఇంట్లో ఒక నమ్మకమైన పనోడు ఉన్నాడంట. పాపం ఏది చెప్పినా కాదు, చెయ్యను, కుదరదు అనుకోండి చేస్తాడు. పాపం భార్యాభర్తలు ఇద్దరు సాయంకాలం ఉంటప్పుడు చక్కగా స్నానాలు అవన్నీ చేసి భోజనం చేసి తిన్నది అరగటానికి ఏదో వేసుకుంటారు కదా నోట్లో, తమలపాకులు సున్నం రాస్తుందంట, దానిలో ఏదో పెట్టారంట. అవన్నీ మడత వేసి చక్కగా కిళ్ళీలు కట్టుకొని తింటారు చూసారు కొంతమంది, పాన్ వేసుకుంటారు అంటారు. ఇక ఆ పనిలో ఉంటా అమ్మగారు అయ్యగారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏమండి, మన రంగణ్ణి పొద్దున్నే అద్దంకి పంపుదామండి అనుకున్నారంట. ఈ మాట ఆ సావిళ్ళు వణుకున్న రంగడు విన్నాడు. అమ్మగారు అయ్యగారు ఏమనుకుంటున్నారు చెప్పండి? పొద్దున్నే అద్దంకి పంపుదాం రంగణ్ణి. వీళ్ళు నిద్ర లేచేటప్పటికి మనోడు వెళ్ళిపోయి అమ్మగారు వాకులు ఉడిచేటప్పటికల్లా రొప్పుకుంట కనపడ్డాడంట. ఏమరా రంగా ఏడకపోయి కనపడలేదంటే అద్దంకి పోయి వస్తున్నానమ్మా అన్నాడంట. ఎందుకో గ్రేస్ మెట్ట ప్రార్థన చేసిన చూస్తానిక అదే మరి తేడా వస్తుంది. అరే పంపిద్దాం అనుకున్నాం కానీ ఏ పని మీద పంపిద్దాం అనుకున్నా విన్నావా? కొంతమంది వినరు, కొంతమంది అందరూ అడావుడు కోటములు ఎక్కువ, అసలు విషయం తెలియకుండా పాపం కష్టపడతారు.
మరి అనవసరంగా పోయి వచ్చావు కదా అద్దంకి. ఏందమ్మగారు? అరే మేము పంపాలనుకున్న పని ఇది. లేకపోతే అద్దంకి ఎట్ట ఉందో చూసిరా, సిక్కిపోయిందా, నల్లబడిందా, కరోనా ఏమైనా వచ్చిందా, మాస్క్ పెట్టుకోమని చెప్పు. అందుక మేము పంపాలనుకుంది పలానా పని మీద. అయ్యగారు నేను అనుకున్నవారు అట్ట. విన్నావా నువ్వు? అప్పటికి నిద్రపోలేదా? నిద్రపోలేదా అమ్మగారు అంటే మేము చెప్పేయని వింటున్నావు రోజు. కొంతమంది అంతేనండి, ఉట్టుట్టు మాటలు వింటారు కానీ గట్టి మాటలు అసలు ఒకటి కూడా ఏంటారు. దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలుగా మనము ఆ అద్దంకి పోయి ఊరకెళ్ళి ఊరకొచ్చిన రంగడిలాగా కాకుండా యేసు ప్రభు వారు చెబుతున్న మాట, నేను పరలోకము నుండి తండ్రి యొద్ద నుండి భూలోకానికి వచ్చానని నేను ఎరుగుదును, మరలా తిరిగి ఆయన దగ్గరికి వెళ్తానని కూడా ఎరుగుదును. చప్పట్లు కొట్టండి, ఒక చిన్న పల్లవ పాడతా. నరులారా తిరిగి రండని యేసయ్యా పిలచూచుండెను, స్థిరము కాదు భూలోకము, స్థిరము పరలోకమే. పరదేశులము మనము ఈ భూమిపైన, పరదేశులము మనము ఈ భూమిపైన. కొంతకాలము యాత్ర చేయుటకు పంపబడి నావారము, కొంతకాలము యాత్ర చేయుటకు పంపబడిన వారము. యాత్ర ముగిసిన వెంటనే మరలిపోవలెను, యాత్ర ముగిసిన వెంటనే వెడలిపోవలెను. నరదేశులము మనము ఈ భూమిపైన, నరులారా తిరిగి రండని యేసయ్యా పిలచూచుండెను. నీ యేసయ్యా పిలచూచుండెను, స్థిరము కాదు భూలోకము, స్థిరము పరలోకమే. స్థిరము కాదు, స్థిరము పరలోకమే. పరదేశులము మనము ఈ భూమిపైన. హల్లెలూయా. మనందరం కూడా నమ్మాలి, ఈ భూమి స్థిరం కాదు. పరలోకము నుండి దేవుడు భూలోకానికి యాత్ర చేయటానికి పంపాడు. చెప్పండి, యాత్ర ముగిస్తే ఏమైపోవాలి? తిరిగి మరలా సొంత ఇంటికి వెళ్ళాలి. యేసు ప్రభు కూడా ఒక పని మీద పంపబడ్డాడు. ఆ సంగతి ఆయన ఎరుగును, ఆయనకి తెలుసు. మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడైనా తిరిగి మరలా పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నవాడు పరలోకం కోసం పనిచేస్తాడు. ఏమండి, అంతేనా? నేను తిరిగి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాననేవాడు తండ్రి రాజ్యం కోసం ఏదైనా చేస్తాడు. ఏడ పొలం చూస్తాడు కొనుక్కోవటం, ఏడ ఇల్లు ఉంటాడు కట్టుకోవటం, సంపాదన అంతా ఏడ దాచుకోవటం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇక్కడ సంపాదన ఒకవేళ మీ ఇంట్లో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి అంటే దానికి లెక్కలు చెప్పమని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. లెక్కలు లేవనుకో, ఒకవేళ ఉండాల్సిన బంగారం కంటే ఎక్కువ బంగారం ఉంటే ఎక్కడ కొన్నావు, ఎందుకు కొన్నావు, అవి కొనటానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయో లెక్కలు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు మౌనంగా ఉండా, దొంగోడు మౌనంగా ఉంటాడా? వాడు ఏదో ఒక రకంగా
రావటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలు అంటాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న ధనంకు తుప్పు పట్టిద్ది, దొంగలు వస్తారు, చెదులు పట్టిద్ది అంట. కానీ అందుకే అంటాడు, మీ ధనము పరలోకములో వేసుకోండి. స్తోత్రం చెప్పండి. అక్కడ వేయాలంట మన ధనం. ఎందుకు? మనం వెళ్ళేది అక్కడికి కాబట్టి అక్కడ దాచుకోవాలంట. అరే ఎప్పుడు ఎక్కడి గురించి ఆలోచన? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు అంటాడు పౌలు గారు. పరలోకం కోసం ఏం చేస్తున్నావని అడిగితే, భూలోకములో నీ కోసం, ఈ భూలోకములో సంపద కోసం దశంభాగం వంతు కూడా చేయట్లా. నిజమా కాదా ఏమండి? పరలోకం వెళ్తాం ఇప్పుడు ఉన్న పాటున. ఇప్పుడు అన్నీ కూడా మరణాలు ఎక్కువైపోయినాయి, అందుకే మూతికి మాస్కులు వచ్చినాయి. మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడో మన పోకడ తెలియదు. ఇంతకుముందు ముసలోళ్ళు అయిపోతే ఈ సామెత అనుకునేవాళ్ళు, ఏంటి ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది. ఇప్పుడే ముసలోళ్ళతో పని లేదు, వయసుతో పని లేదు. చిన్నపిల్లల, యవనస్తుల, పెద్దల, వృద్ధుల ఏమి తేడా లేకుండా మరణం ఎత్తుకెళ్ళిపోతుంది. చనిపోతే పరలోకం వెళ్తామని మనకు తెలుసు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం మిగిలిద్ది మనకి? రాత్రి పగలు కష్టపడి, అవసరమైతే ఆదివారాలు కూడా మానుకొని, అవసరమైతే దేవుణ్ణి కూడా పక్కన పెట్టి, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు కూడా నువ్వే వాడుకొని, నువ్వు వదిలిపెట్టి వెళ్ళే దానికోసం ఇంత ప్రయాసం. ఏమండి? నువ్వు విడిచిపెట్టి వెళ్ళే దానికోసమా? యేసు ప్రభు స్పష్టంగా ఎరిగి ఆయన పలుకుతున్నాడు. ఏమనంట? నేను పరలోకము నుండి తండ్రి దగ్గర నుండి వచ్చానని నేను ఎరుగుదును, మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్తానని ఎరుగుదును. అదే 13వ అధ్యాయంలో ఇంకొక మాట, 11వ వచనం చూడండి. 11వ వచనం, తనను అప్పగించిన వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని. యేసుప్రభుకి తెలుసంట అతన్ని ఎవరు అప్పగించబోతున్నారు. యేసుని అప్పగించేవారు కూడా ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలుసు. అందుకే ఒకరోజు అంటాడు, యోధా నువ్వు పుట్టకపోతే బాగుండేది కదా. అప్పగించని ఉన్న యోధాను ఎరిగి, చూడండి, యోధా అప్పగిస్తాడని తెలుసు, యోధాను ఎరిగి ఈ అధ్యాయం 13వ అధ్యాయంలో ఒక మంచి పని చేశాడు ప్రభు. 12 మంది శిష్యులు వరుసను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి టవల్తో శుభ్రంగా వాళ్ళ కాళ్ళు తుడిసినట్లుగా వాక్యంలో ఉంది. అప్పగిస్తాడని తెలుసు. అందుకే యేసయ్య బోధ ఎంత స్వచ్ఛమైందంటే, శత్రువులను ప్రేమించండి అన్నాడు. అనలేదా? ఇదిగో నిన్ను ద్వేషించే వారిని నువ్వు దీవించాలి. ఎవరైతే నిన్ను శపిస్తున్నారో వాళ్ళను నువ్వు దీవించమన్నాడు ఆయన. ఎంత మంచి బోధ అయింది. నిన్ను ప్రేమించినట్టుగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించన్నాడు. బాంబులేసి, మానవ బాంబులు పెట్టుకొని జనాన్ని చంపితే, ఆత్మాహుతి దాళ్ళు చేస్తే అది దేవుడు చేయమన్న పవిత్ర యుద్ధమని ఈరోజు ప్రపంచంలో ఎన్నో అలజడులు సృష్టిస్తున్నారు కొంతమంది. యేసయ్య చెబుతుంది తనను పొడిచిన వారి కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. నష్టం చేసేవాడి కోసం. ఒకడు నీ టవల్ ఎత్తుకొని పోతున్నాడు అనుకో, వాడిని పిలిచి అవసరమైతే నీ అంగీ కూడా ఇచ్చేయమన్నాడు. యేసును అప్పగించే యోధా అక్కడుండగా కలిసి భోజనం చేశాడు. యోధా అక్కడుండగా ప్రభు బల్లిచ్చాడు. యోధా అక్కడుండగా ఇదిగో ద్రాక్షారసం ఇచ్చాడు. యోధా అక్కడుండగా యోధా పాదములు కూడా కడిగాడు. ఎంత మంచి మనసు కలిగినోడు. అందుకని యేసు ఎరిగి శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు. పౌలు గారు అదే గుర్తు చేస్తూ రోమాపత్రిక 5వ అధ్యాయం అంటాడు, మనమింకను శత్రువులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయెను. రండి 1-2 మాటలు నేను జ్ఞాపకం చేసి
ముందుకు తీసుకెళ్తాం. 18వ అధ్యాయం, ఇది యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే చూడండి, అక్కడ ఉన్నమాట. యేసు తనకు సంభవించబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని ఎదుగుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఏమండి ఈ మాట ఏనండి. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవటానికి ఎతుకుచూ భటులు వచ్చారు. యేసు ప్రభు ఎక్కడున్నాడప్పుడు? గెత్సెమనే వనంలో ప్రార్థనలో ఉన్నాడు. అదేమి ఇక్కడ మనకిలాగా ఇప్పుడు లైట్లు గీట్లు మైకులు ఏమి లేవాడ, చీకటి కొండ ప్రాంతం. ఆడికి వెళ్ళాలంటే ఒక వాగు దాటి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఉంటాడని ఆయన అప్పగించే యోధ మార్గం చూపిస్తే వచ్చి యేసుని ఎతుకుతూ ఉండారంట. ఏమంటే ఈ సంగతి యేసు ప్రభువుకి తెలిస్తే ఏం చేయాలి? మీరు చెప్పండి, ఏం చేయాలి? పారిపోవాలి, దాక్కోవాలి. కొన్నిసార్లు వాక్యంలో యేసు ప్రభు వారు ఇందాక కూడా మనం చదివాం, దాగి ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడు. దేవాలయంలో దాక్కున్నాడు. ఎందుకు దాగి? ఏమండి ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, యేసు ప్రభు ఏది చేసినా రైట్ టైంలోనే చేస్తాడు, ఎప్పుడంటే అప్పుడు చేయడు. యేసు ప్రభు భూలోకంలో పుట్టినప్పుడు దాని గురించి బైబిల్లో రాశాడు, ఆ కాలం ప్రవక్తలు ప్రవచించిన కాలం. పౌలు గారి గలతీ సంఘానికి రాస్తూ 4:4 అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి. ఆయన పుట్టుక ఒక మంచి ప్రణాళిక. ఆయన భూలోకంలో సేవ చేసేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం. ఆఖరికి ఆయన శిలువ మరణం పొందటం కూడా దేవుని ప్రణాళికే. అది అనుకోకుండా జరిగిందేం కాదు. సరిగ్గా ఇదిగో యేసు ప్రభు ఏ మరణం పొందాలో అవన్నీ తెలుసు. అందుకే మనం చదివిన భాగములో ఆయనకు ఏమి సంభవించబోతున్నాయో తెలుసు. ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, మీరు ఎవరిని ఎతుకుతున్నారు అంటే, నజరేయుడైన యేసును. సరే ఆయన కనపడితే చెప్తాలే అంటలా. ఏమంటున్నాడు? ఆ నజరేయుడైన యేసును నేనే. స్తోత్రం చెప్పండి. ఎంత ధైర్యం అండి ఆయనకి. మరణమునకు ఎదురెళ్ళి మరణపు ముళ్ళును విరిచిన వాడు ఆయన. ఆయన ఎదుగుతున్న వారికి ఎదురుకెళ్ళి ఆయనను నేనే అని చెప్పగలుగుతున్నాడు. ఈ మాటను ఆధారం చేసుకొని మనం గనక డైరీ రాయటం ప్రారంభిస్తే, నీ మీదకు మరణం వస్తుందని తెలిసి కూడా ప్రభువుకు ఒక సాక్షిగా బ్రతకాలి. తెగులు నీ మీదకు వస్తున్నా దానికి భయపడకూడదు. మరణమే నీ మీదకు వస్తున్న శ్రమలో కూడా వెనుదిరిగిన శ్రేష్టమైన భక్తిని మనం చెయ్యాలి. దైవజనులు యేసన్న గారు ఆయన అంటాడు, నేను ఆరాధించే దేవుడికి ఎంత పెద్ద గుండెకాయో. ఎంతది? వాళ్ళంట కత్తులు, గుదియలు, బాహువులు, ఈటులు ఇవన్నీ తీసుకొని వచ్చారంట యేసు ప్రభువును పట్టుకోవటానికి. ఏమన్నాడు తెలుసా? ఏంది మీరు బందిపోటు దొంగను పట్టుకోవటానికి వచ్చినట్టు వచ్చారు? నేను అనుదినం దేవాలయంలోనే ఉండి ప్రజలకు బోధిస్తున్నప్పుడు పట్టుకోవచ్చుగా అన్నాడు. అప్పుడు చేతకాల వాళ్ళకి. ఎందుకంటే విస్తారంగా ప్రజలు ఉంటున్నారు, యేసు ప్రభువుని నమ్ముతున్నారు, ఈయన దేవుడు అంటున్నారు, రక్షకుడు అంటున్నారు, ప్రవక్తని కొంతమంది నమ్ముతున్నారు. అందుకని అక్కడ కాకుండా ఒంటరిగా పట్టుకోవటానికి వెళ్తే, మా చీకట్లో ఈయన ఏ చెట్టు చాటున ఉంటాడో, ఏ పొస చాటున ఉంటాడో అని చెప్పి వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఆయనే ఎదురెళ్ళి. అందుకేనండి యేసు ప్రభు శిష్యులతో చాలాసార్లు అన్నాడు, మీరు భయపడకుడి, ధైర్యము తెచ్చుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ధైర్యం? ఆయన ధైర్యశాలి గనక. హల్లెలూయా. ఆయన ధైర్యవంతుడు గనక మనం కూడా ఆయన పిల్లలుగా ధైర్యంగా బ్రతకాలి. పరిస్థితులకు భయపడకూడదు, శ్రమకు భయపడకూడదు, రోగానికి భయపడకూడదు. ఆయనలో ఉన్న పోలిక మనలో ఉండాలి.
అందుకని తనకు సంభవించబోతున్న సంగతులను ఎరుగు కూడా ఆయన ముందుకెళ్ళి నేనే ఆయన్ని. ఏమైంది చూడండి, అంత ధైర్యంగా ఆయన ముందుకెళ్తే వాళ్ళు ఏమైపోయారంట? 6వ వచనంలో ఉంటుంది, ఆయనను నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఏడబడ్డారంట. ఇదేంది? వాస్తవానికి నేనేనని చెప్పి ఆయన కొట్టే పడాలి. నేనే అని చెప్పగానే వాళ్ళు వెనుకకు తగ్గి, వాళ్ళలో కలిగిన భయం ఏంటో తెలుసా? అరే కనీసం దొంగోడు పోలీసులు వస్తున్నంటేనే ఆ ఊరిలో కూడా పక్క ఊరు పారిపోతాడు. ఈయన పారిపోకుండా నేనే ఆయనని ఎట్లా చెప్పగలిగాడు? ఏంటి వేసుకున్న ధైర్యం, వేసుకున్న విశ్వాసం ఏంటి, వేసుకున్న రోషం ఏంటి? అది ప్రజలు చూసింది. ప్రియులారా, యేసయ్యకున్న గొప్పతనం అదే. అందుకేనంట ఆయన మరణించటానికే వచ్చాడని ఆయనకు తెలుసు. కొంతమంది పనికిమాలిన మాటలు ఏంటి, యేసు ప్రభు పారిపోయాడు, సెలవు మీద నుంచి దూకి పరిగెత్తాడు, కాశ్మీర్ వచ్చాడు, పాకిస్తాన్ పోయాడు, ఇవన్నీ కూడా వాళ్ళ డబ్బుల కోసం రాసుకున్న పుస్తకాలు. యేసు ప్రభు వారు పారిపోలేదు, నేనే. ఏమండి, చాలామంది యేసులు ఉండారు బైబిల్లో, చాలామంది యేసులు ఉండారు. బర్రు యేసు అనే ఒక ఆయన ఉన్నాడు. మన దేశంలో కూడా వెంకటేశ్ అని ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా వేసానంట, కొంతమంది రాశారు. యేసుప్రభు వారు నజరేయుడని యేసును అని ఎందుకు చెబుతున్నాడు? ఇర్మియా అంటాడు, ఆయన నజరేయుడు అనబడాలి. ఈయన ఆ ఇర్మియా అనే ప్రవక్త చెప్పినట్టుగా, ఇదిగో నజరేయుడైన యేసును నేనే. ఇంకొక యేసు వచ్చి మధ్యలో దూరలా, అసలు వేసి పరిగెత్తల. కొన్ని ఈ ఉగ్రవాదులు, ఒక్కొక్క ఉగ్రవాది నాయకుడు ఉన్నాడంటే అట్లాంటి వాళ్ళు 7గురిని సిద్ధపరుస్తారంట. కెల్ల రీరప్పన తెలుసా మీకు? అట్లాంటి వాళ్ళు 7గురు ఉండారంట. కానీ యేసు పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉండా, యేసు అనే రక్షకుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఆయనే మానవుల కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. పారిపోయినోడు కాదు, పారిపోవటానికి పిరికోడు కాదు. అందుకని ఎదురుగా వెళ్ళిన యేసు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకు లోబడిపోయి వాళ్ళు తీసుకెళ్ళారు, అన్యాయపు తీర్పు తీర్చారు, భయంకరంగా కొట్టారు. రండి, నేను మరొక మాట 19వ అధ్యాయంలో, నేను 19వ అధ్యాయంలో మాటను జ్ఞాపకం చేస్తాను. 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమై ఉన్నదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఇది 15వ సంగతి. ఎక్కడుండి యేసుప్రభు ఈ మాట చెబుతున్నాడు? సిలువలో వేలాడుతూ చెబుతున్న మాట. సిలువలో పలికిన 7 మాటల్లో ఈ మాట ఒకటి. ఏంటంటే యేసుప్రభు ఎరిగి అప్పటికి సమస్తం సమాప్తమైంది. ఏంటి సమాప్తం? ఆయన ఏ కారణాన్ని బట్టి భూలోకానికి వచ్చాడో, ఆయన జరిగించాల్సిన పనులు ఏముండయో అన్నీ చేశాడంట. మొత్తం చేసేసాడు. చెప్పండి, ఆఖరికి ప్రాణం కూడా ఇక కొన్ని నిమిషాల్లో చనిపోతాడు ఆయన. ఈ మాటలు చెప్పాడు. ఆ కింద వచనంలో ఉంటుంది చూడండి, మాట 30వ వచనం. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ మాట చెప్పి యేసు ప్రభు వారు కన్ను మూశాడు. అడావుడిగా ఆ భటులు వచ్చారు. ఆ పక్క దొంగ ఈ పక్క దొంగ ఏలాడుతూ ఇబ్బంది పడుతుంటే, దొంగలు చనిపోకపోతే కొట్టి చంపుతారు, అట్లా 2 దొంగలు కొట్టారు. యేసు ప్రభు వారు 7 మాటలు పలికింది విన్నారు అందరూ. ఆయన కూడా కొట్టి చావకపోతే చంపుదాం అనుకునేటప్పటికి ఆయన అప్పటికే చనిపోయాడు. ఆ మాట నాకు దొరికితే బాగుంటుంది. ఆ వచ్చిన భాగం నాకు గుర్తులేదు, కానీ చదివితే బాగుంటుంది. వారు పిలాతు దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఏందంత త్వరగా చనిపోయాడా అనే మాట పలుకుతాడు.
ఆ రోజు సిలువేసిన ఆ రోజునే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడని వాళ్ళు తిరిగి వచ్చి పిలాతుతో చెప్పగా అక్కడున్న వాళ్ళందరిలో పిలాతు కూడా ఆశ్చర్యపోతాడు. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మరి నేను తిరిగి లేస్తానని చెప్పాడు, లేస్తాడు అని చెప్పి వచ్చిన భాగం నాకు అంత జ్ఞాపకం లేదు కాబట్టి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోతూ ఏంటి అంత త్వరగా చనిపోయాడా అనే మాట వాడతాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దొరకవచ్చు మనం. లేకపోతే లూకాసు వార్తలోనే మనకు ఆ మాట కనిపించవచ్చు. నేను అక్కడ కూడా ఈ మాట చదివించి ముగిస్తాను. చూడండి, లూకాసు వార్తలో కూడా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు ఓకే చదువు నాన్న, వచ్చిన చదువు. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమే. పిలాతు అంటున్నారు, అయ్యా వంచకుడు 3 దినాల్లో తిరిగి లేస్తానన్నాడు, మాకు అది జ్ఞాపకమే. అంతలోకి ఆయన అన్నాడు, వెళ్ళి సమాధిని భద్రం చేయండి, కాపలాగాయండి. కాపలా వాళ్ళు ఉండారు, మీ చేతనైన మటుకు కాపలాగాయండి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు దొంగలొచ్చి కొట్టి చంపే లోపులోనే ఆయన తండ్రితో చెబుతా, తండ్రి నేను వచ్చిన పని సమాప్తమైంది, తిరిగి నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానంటూ ఆయన కన్ను మూస్తే ఆడుండ వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఒక ప్రవచనం ఉంది ఆయన గురించి, ఆయన ఎముకలలో ఒక్కటి కూడా ఇరువబడదు. యేసు ప్రభు ఎముకలన్నీ అట్లే ఉండిపోయింది. ఎందుకు? వాళ్ళు కొట్టక ముందే ఈయన ప్రాణాన్ని విడిచాడు. యేసు ఎరిగిన సంగతిలో 15 సంగతులు చెప్పాడు, అంతేనండి. 16వ సంగతి ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనంలో ఒకసాట, 16వ వచనంలో ఒకసాట, 17వ వచనంలో పేతురుని అడుగుతాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినాక పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఏమంటాడు? ఎరిగి ఉన్న దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? శిష్యులను అంటున్నాడు, అబ్బాయి ఎంతకాలం ప్రభు శిష్యులుగా ఉన్నాం, ఆయన వచ్చాడు, మనల్ని శిష్యులుగా చేసుకున్నాడు, పరలోకం వెళ్తానన్నాడు, సిలువలో మరణించాడు, సమాధి నుండి లేచాడు, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు, కాబట్టి మళ్ళీ నేను చేపలు పడటానికి వెళ్తున్నా, మేము కూడా వస్తాం. అరే పెద్దోడే దారి తప్పి మార్గం తప్పి వెళ్ళిపోతుంటే చిన్నోళ్ళందరూ ఏమంటున్నారు? మళ్ళీ మేము వస్తాం. వీళ్ళందరూ ఫస్ట్ చేపలు పట్టేవాళ్ళు. యేసుప్రభు గలిలయ సముద్ర తీరానికి వెళ్ళి, ఇదిగో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా, నన్ను వెంబడించండి అంటే వచ్చారు, అద్భుతాలు చేశారు, చూశారు, ఎన్నో కార్యాలు అనుభవించిన వీళ్ళు మళ్ళీ వెనుదిరిగారు. అప్పుడు మళ్ళీ యేసు ప్రభు ప్రత్యక్షమై, పేతురు
ఏంటి చేపలు పట్టడానికి వెళ్తున్నావా? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మరలా బురదలోనికి చేరినట్లు, ఇదిగో నీవు ఏది వదిలిపెట్టి వచ్చావో దాని దగ్గరికి వెళ్తున్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది మనకొద్దు అన్నది మళ్ళీ మన జోలికి రాకుండా చూసుకోవాలి. నేను ఈ పని చేయను అని కొంతమంది సేవకు వస్తారు, ఇంట్లో జరగకపోతే మళ్ళీ వెళ్ళి పని చేస్తారు. అంటే నీ పిలుపు సరైంది కాదేమో. అండ్ మనం కూడా లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుంచి పిలువబడిన వారు. పేతురు అంటాడు, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటిలో నుండి పిలువబడ్డారు. మరి పిలువబడిన మనము పిలుపులో నిలిచి ఉండాలి. ఎరిగిన పేతుర్ని ప్రభు అడుగుతున్నాడు, పేతురు అంతకుముందేమో ఒకసారి నన్ను ఎరగనని 3 సార్లు చెప్పావు, ఇప్పుడేమో మళ్ళీ చేపలు పడటానికి వెళ్తున్నావు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగితే పేతురు అంటే వ్యసన పడ్డాడంట. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీవే ఎరుగుదు అన్నాడు. ఇప్పుడు ఆయనకి తెలియక అడుగుతున్నాడా? తెలిసే అడుగుతున్నాడు. పేతురికి అర్థం కాల. ఇది ఈ వర్తమానం విన్న నీకు అర్థమవుతుందో లేదో, నిన్ను ఎరిగిన దేవుడు ఈ మాట నీ నుండి కోరుతున్నాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.